అందరికీ షలోం. ఇప్పుడు సిప్పోరా గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇత్రో కుమార్తె సిప్పోరా తన చక్కటి వ్యక్తిత్వం మరియు అందానికి ప్రసిద్ధి చెందింది. ఆమె తన తండ్రి మరియు 6 సోదరీమణులతో నివసించింది. మిద్యానులో ప్రజలు తరచుగా సిప్పోరా దయ మరియు జ్ఞానం గురించి మాట్లాడుకునేవారు. ఇత్రో కుమార్తె అయిన సిప్పోరాను వివాహం చేసుకోవడానికి అతని యొద్దకు చాలామంది యువరాజులు చాలామంది రావడం అనేది జరిగింది. వారందరికీ ఇత్రో ఒకటే సమాధానం చెప్పడం అనేది జరిగింది. ఏమనంటే, నా తోటలో అద్భుతమైన కర్ర పెరుగుతుంది. మీ రాజకుమారులు దానిని భూమి నుండి తీస్తే సిప్పోరా మీదే అవుతుంది అని ఆయన చెప్పడం జరుగుతుంది. వారంతా ఆ తోటలోకి వెళ్ళి లక్షలాది రంగులు మరియు రంగులతో ఎండలో మెరుస్తున్న ఆ అద్భుతమైన కర్ర దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది. భూమి నుండి కర్రను బయటకు తీయడానికి వారంతా చాలా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. కానీ ఆ ప్రయత్నాలు ఏమీ కూడా ఫలించలేదు. పదే పదే తమ శక్తినంతా ఉపయోగించి కర్రను లాగడానికి ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. వారు ఎంత ప్రయత్నించినా ఆ కర్రను బయటకు తీయలేకపోయారు. రాజకుమారులందరూ ఎంతో ఆశతో రావడం అనేది జరిగింది. చివరికి వారు సిగ్గుపడి ఆశ్చర్యపడి వెళ్ళిపోవడం జరిగింది. సిప్పోరా తరచుగా తోటలోకి వెళ్ళి అద్భుతమైన కర్రను ఆరాధించేది మరియు తన భర్త ఎవరు అని ఆలోచిస్తూ ఉండేది. ఆ కర్ర ప్రపంచంలో అంత పురాతనమైనది. ఎలోహిం ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన ఆ అద్భుతమైన కర్రను స్వచ్ఛమైన నీలమణితో సృష్టించాడు. ఆ కర్రపై ఎలోహిం పేరు యొక్క హీబ్రూ అక్షరాలు మరియు మరో 10 మర్మమైన అక్షరాలు చెక్కబడ్డాయి. ఆ కర్ర చాలా పురాతనమైన కర్ర. దానిని ఎలోహిం నీలమణితో సృష్టించడం అనేది జరిగింది. ఆ కర్ర మీద ఎలోహిం యొక్క పేరు కూడా చెక్కడం అనేది జరిగింది. ఎలోహిం ఈ కర్రను ఆదాముకు ఇచ్చి దానితో ఏదైనా తోటలో నడవమని చెప్పడం కూడా జరిగింది. తర్వాత అది తరం నుండి తరంకు మారుతూ రావడం అనేది జరిగింది. తర్వాత అది భక్తి గల నోవాహు చేతుల్లోకి వచ్చింది మరియు అతను దానిని షేముకు ఇవ్వడం జరిగింది. షేము దానిని అబ్రహామునకు అందజేశాడు. ఇస్సాకు యాకోబుకు ఇచ్చాడు. యాకోబు దానిని ఎంతో విలువైనదిగా భావించడం జరిగింది. యాకోబు ఐగుప్తులో చనిపోయే ముందు అతను దానిని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు చనిపోయినప్పుడు ఫరో ముఖ్య సలహాదారులలో ఒకరైన ఇత్రో దానిని తీసుకున్నాడు. మిద్యానుకు తిరిగి వచ్చి ఇత్రో దానిని తన తోటలో నాటడం అనేది జరిగింది. అక్కడ అది నేలలో చిక్కుకుంది. ఎవరు దానిని మళ్ళీ తీయలేకపోవడం అనేది జరిగింది. మోషే ఐగుప్తు నుండి పారిపోయి చివరకు మిద్యానులో ఇత్రో ఇంట్లో ఆశ్రయం పొందినప్పుడు ఆయన తోటలో నడిచి దైవిక కర్రను చూడటం అనేది జరిగింది. మోషే ఆ కర్రను తీసుకుని ఇంట్లోకి తీసుకుని రావడం అనేది జరిగింది. అప్పుడు మోషే దైవజనుడని ఇత్రో తెలుసుకున్నాడు. అతన్ని తన అల్లుడిగా ఉండమని ప్రతిపాదించాడు. మోషే సంతోషంగా అంగీకరించాడు. ఈ దైవిక కర్రతోనే మోషే తర్వాత ఎలోహిం ఆజ్ఞ మేరకు ఐగుప్తులో అన్ని అద్భుతాలు చేశాడు. ఈ కర్రతోనే మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. బండ నుండి నీటిని బయటకు తెచ్చాడు. మోషే చేతిలో ఉన్న దండం అంటే మోషే కర్ర బరువు ఎంతంటే 40 సేయ అంటే 40 సీహ్ అంటారు. అంటే 40 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. 40 రాత్రింబవళ్ళు ఆయన సీనాయి పర్వతంపై ఉండడం కూడా జరిగింది. 40 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. ఈ కర్ర బరువు కూడా 40 సేహ్ అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ దైవిక కర్ర మళ్ళీ దావీదు వంశస్థుడైన మషియాకు చేతిలోకి వస్తుంది. ఆయన తండ్రి ఆజ్ఞ ప్రకారం దానితో మరోసారి అద్భుతమైన అద్భుతాలు చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇశ్రాయేలీల పూర్తి విమోచన సమయం వస్తుంది. అందరికీ షలోం.